నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ విజయ్. ప్రస్తుతం ప్రపంచం రేగుతున్నది తమిళనాడు ఎలక్షన్స్ రిపోర్ట్స్. ఆ తమిళనాడు ఎలక్షన్ రిపోర్ట్స్ గాను మన మధ్యలో పసుపులేటి సందీప్ అనగానే గుర్తుకొచ్చేది ఫస్ట్ ఏపీ, దాని తర్వాత మళ్ళా విజయ్ తలపతి. సందీప్ గారు మన మధ్యలో ఉన్నారు. అసలు ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి, ఎలా ముందుకెళ్తున్నారు విజయ్ గారు అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సందీప్ గారు. నమస్కారం అండి. మీకు బాగున్నానండి. చాలా రోజులు అయింది కదా కలిసి. చాలా రోజులు అయింది. చాలా సంతోషంగా ఉన్నప్పుడు వచ్చి కలిసారు. అప్పుడు బాధల్లో కలిసారు, సంతోషంలో కలిసారు. ఏం లేదు, మొదటగా ఇప్పుడు పసుపులేటి సందీప్, ఫస్ట్ పవన్ కళ్యాణ్, అవును, తర్వాత విజయ్ దళపతి, అవును, వయా వైసీపీ. అవును. అంటే మీ ప్రయాణం అంటే ఎలా సాగిందని? అంటే ఏం లేదండి, ఒక సమాజంలో మార్పు తీసుకురావాలనుకున్న ఒక కుర్రోడు రాజకీయాలకి రావాలనుకున్నప్పుడు అప్పటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. ఆయన సమాజానికి ఏదో చేద్దామని చెప్పారు. అక్కడ ఆకర్షితులయ్యాను. అందులో భాగంగా నేను పుట్టిన జిల్లా అనంతపురం జిల్లాలో నేను ఫస్ట్ ఆ పార్టీ జెండా మోయడం, ఆ తర్వాత ఆయనకు తెలియడం, ఆ పార్టీకి చాలా చురుగ్గా 2 సంవత్సరాల నుంచి నేను పనిచేయడం వల్ల ఆయనంతకు ఆయన పిలిపించాడు. తర్వాత ఆయనతో కొంత ప్రయాణం చేశాను. తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ వచ్చాయి, ఆయన వేరే విషయం అనుకోండి. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఆల్టర్నేట్గా నేను ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. బట్ అదేంటో కానీ ఇక్కడ నాకు వైసీపీకి నాకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు, కానీ నేను ఎక్కువ రోజులు ఉండలేకపోయాను ఆ పార్టీలో. ఎందుకంటే ఒక సినిమా హీరో పార్టీ పెట్టి గెలిచినా ఓడినా ఆ క్రేజ్ ఎలా ఉంటుందో నేను పవన్ కళ్యాణ్ దగ్గర చూసా. ఆ క్రేజ్ అనుభవించా. ఆ క్రేజ్ నాకు ఇక్కడ వైసీపీలో దొరకలేదు. సైలెంట్గా ఉన్నాను అప్పటికి. సరే, తర్వాత బట్ ఇక్కడ అందరికీ ఒక చాలా తెలియ విషయం ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నప్పుడే నేను విజయ్ గారికి అట్రాక్ట్ అయిపోయాను. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ ఆయన సినిమాల పరంగా అట్రాక్ట్ అయ్యి నేను విజయ్ ఫ్యాన్ అని నేను పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో ఉన్నప్పుడే చెప్పుకునేవాడు అందరికీ. అప్పుడే చెప్పుకునేవాడు. అక్కడ ఆఫీస్లో అందరికీ కూడా తెలుసు నేను విజయ్ ఫ్యాన్ సందీప్ విజయ్ ఫ్యాన్ అని. అలా నాకు వచ్చేసింది. ఒకనొక సందర్భంలో నేను నా బెస్ట్ ఫ్రెండ్ శృతి గారు ఉంటారు, ఆమెకు చెప్పాను. అప్పుడు విజయ్ గారికి రాజకీయాలకు రాలేదు. విజయ్ గారు రాజకీయాల్లో పార్టీలోకి వస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతానని ఏదో యాదృచ్ఛితంగా చెప్పాను ఆ రోజుల్లో నేను. అది ఈ విధంగా నేను ఈయన దగ్గరికి వస్తాను, ఈ పార్టీలో పని చేస్తానని నేను ఊహించుకోలేదు. ఆ కాలక్రమేణా వైసీపీ నుంచి నేను స్వచ్ఛందంగా బయట రావడం జరిగింది. నేను విజయ్ గారి పార్టీని నేను ఆంధ్రప్రదేశ్లో నా భుజం మీద విజయ్ గారి ఎజెండాని విజయ్ గారి జెండాని నా భుజం మీద మోయడం జరిగింది. ఆ రోజు నన్ను అందరూ కూడా చులకనగా చూశారు. ఆ తమిళనాడు పార్టీ, ఆ ఆంధ్రాలో ఏముంటుందని చాలా చులకనగా చూశారు. అలాంటి సందర్భంలో నేను చాలా దృఢ సంకల్పంతో నేను ఆ రోజు పసిగట్టాను. విజయ్ గారు ఖచ్చితంగా సింగిల్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తానని చాలా మందికి చెప్పాను. అదే ఈరోజు నేను వేసిన ఒక్క అడుగు ఈరోజు నాకు ఎంతో మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని చోట్ల నుంచి నాకు విశేష చేస్తున్నారు. విజయ్ గారి పార్టీ కూడా నన్ను చాలా గుర్తించింది. విజయ్ గారు కూడా నన్ను గుర్తించారు. బట్ కొన్ని సందర్భాల కరోనా విషయం జరగడం వల్ల నేను సాని కలలేకపోయాను. బట్ నాకు రాసి పెట్టుంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చి రాకముందు నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కలవాలని రాసి పెట్టుంది. కాబట్టి నాకు ఇంతవరకు అవకాశం దొరకలేదేమో, కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న బుస్శానంద్ కానీ, ఆదావర్జునారెడ్డి గారు కానీ, స్ఫూర్తి గారు కానీ, విష్ణురెడ్డి గారు కానీ, మన వేలూరు, రాణిపేట, తిరువల్లూరు అన్ని జిల్లాల్లో కూడా తమిళనాడులో సందీప్ అంటే తెలియదు. ఆ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలో నేను ఆ పార్టీని మోస్తున్నాను. ఈరోజు మా పార్టీ ఇంత విజృంభిస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. బట్ విజయ్ గారు ఊహించారు, నేను ఊహించాను. చాలా సంతోషంగా ఉంది. ఓకే, అంటే మీరు ముందుగా అంటే మన విజయ్ గారి దగ్గరికి అంటే పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళారు కదా, అంటే ఎలా చేశారండి? అంటే ఎవరైనా తీసుకెళ్లారా, లేకుంటే మీరు ఎలా వెళ్ళారు అనేది? లేదండి, నాలో ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి నువ్వు పెద్దలకు దొరకంది కూడా నువ్వు అంతా డైరెక్ట్ పార్టీ ప్రెసిడెంట్ తో రాజకీయం చేస్తావని చాలా మంది అంటుంటారు. మీలాంటి చాలా మంది కూడా. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం అనంతపురం జిల్లాలో అప్పట్లో జనసేన జెండా పట్టింది నేనే. ఆయన నన్ను పిలిపించుకున్నాడు. సేమ్ అలానే తమిళనాడులో విజయ్ గారి పార్టీ పెడితే ఆ పార్టీ కోసం వాళ్ళకి ఎవరికి అప్రోచ్ అవ్వకుండా నేను ఆంధ్రప్రదేశ్లో నేనే టీవీకే పార్టీ లీడర్ అని స్వయంకృతంగా ప్రకటించుకొని నేను ఆ ఎజెండా మోసి పనిచేస్తే అది విజయసారి పార్టీ ఆఫీస్కి రీచ్ అయ్యి అక్కడ ఉన్న విజయసారి చాలా పెద్ద కోటరీ, ఎంతమంది దొరికినా కూడా అపాయింట్మెంట్ దొరకదు. అలాంటి లీడర్ నన్ను స్వయంగా పిలిచి నువ్వు పని చేస్తున్నావు, బ్లెస్సింగ్స్ ఉంటాయని కూడా నన్ను గుర్తించింది టీవీకే పార్టీ హైకమాండ్. అంటే అందులో ఇంకొక ముఖ్య సన్నివేశం ఏంటంటే, విజయ్ గారు పార్టీ మొదలు పెట్టినప్పటి నుండి నేటి వరకు ఆయన ఎక్కడెక్కడ పేపర్ కటింగ్స్ కావచ్చు, ఇవన్నీ
ఒక ఫైల్ మాదిరి తయారు చేసుకుని వెళ్ళారు అనేసి అని అన్నారు. నేను చెప్పాను, ఎందుకంటే నేను కొంచెం డిస్టర్బెన్స్ లో ఉన్న టైంలో అప్పుడు ఇంకా విజయ్ గారి పార్టీ చెప్పాను మీకు. నేనేదో మా ఫ్రెండ్ తో నేను యాదృచ్ఛికంగా విజయ్ గారి పార్టీ పెడితే వెళ్ళిపోతాను అన్న ఆ సందర్భంలో కొద్ది రోజుల తర్వాత విజయ్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారని ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో వచ్చింది. నాకు అప్పుడు విజయ్ గారిలో పవన్ కళ్యాణ్ గారు పడ్డారు. విజయ్ గారి ఫేస్ లో నాకు పవన్ కళ్యాణ్ గారు కనబడ్డారు రోజు. అక్కడ నేను అట్రాక్ట్ అయిపోయాను, ఈయన ఏదో చేస్తాడు, ఈయన ఖచ్చితంగా సమాజానికి మార్పు తీసుకొచ్చే నాయకుడు అవుతాడు, ఈయనతో భవిష్యత్తులో నేను ఏమన్నా కలిసి పని చేయబోతున్నానేమో ఆ రోజు నాకు కొట్టింది. అందుకే ఆ పేపర్ సేవ్ చేసి పెట్టుకున్నా. ఎప్పుడైతే నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని వైదొలగాలి అనుకున్నానో ఆ రోజు నుంచి ఆ పేపర్ బయటికి తీసి ఆ పేపర్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజుకి 1200 పైచిలుకు టీవీకే పార్టీకి విజయ్ గారికి సంబంధించి తెలుగులో పేపర్ కటింగ్స్ అక్కడ పార్టీ హైకమాండ్ చూసినప్పుడు ఎంత అంటే అది నా ఆనందం. ఈరోజు నాకు ఆనందం, అదంతా నా కష్టం అంతా నా ఆనందంలో కనబడుతుంది. అక్కడ ఉన్న బుస్సి ఆనంద్ గారు కానీ, ఆదావ అర్జున రెడ్డి గారు సార్ కానీ, పెద్ద లీడర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్న తమిళ్ వాళ్ళే ఈ పని చేయలేదు, అక్కడ ఆంధ్రాలో మనం ఇంకా పూర్తిగా రాలేదు, కానీ నువ్వు ఆయన ఓన్ చేసుకొని నువ్వు చేసావు చూసావా, ఇలాంటి వాళ్ళ కోసమే విజయ్ గారు వచ్చారు. విజయ్ గారు ఏ జంజీ యువత కోసం అయితే వచ్చారో అసలైన జంజీ యువత నువ్వు ఖచ్చితంగా ఈ పార్టీలో పెద్ద స్థాయికి వెళ్తావు, నువ్వు తమిళనాడు ఓటర్ గా మారు కూడా నాకు చెప్పారు. నేను అన్నాను, లేదు నేను ఆంధ్ర ఓటర్ గానే ఉంటాను, ఆ పార్టీ ఏ రోజైతే ఇక్కడ జెండా అఫీషియల్ గా మోస్తుందో ఆ రోజు వరకు నేను నా భుజం మీద మోస్తానని చెప్పాను ఆ పార్టీకి. ఓకే, అంటే ఇప్పుడు విజయ్ గారి పార్టీ ప్రచారంలో మీరు కూడా యానంలో తిరిగారు, మళ్ళా కొన్ని చోట్ల తమిళనాడులో కూడా తిరిగారు కదా, తెలుగు పీపుల్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ తిరిగారు. అప్పుడు మీకు అంటే తెలుగు పీపుల్ కి మీరు ఏమని చెప్పారు? చెప్పాను, ఎందుకంటే చాలా మంది పార్టీలు తన స్వప్రయోజనాల కోసం వస్తారు, కానీ విజయ్ గారు ఖచ్చితంగా సమాజంలో మార్పు కోసం వచ్చారు. మీరు చూడండి, ఎన్ని ఇబ్బందులు పెట్టినా లొంగలేదు అంటే మీకోసం వచ్చాడు కాబట్టి లొంగలేదు, తన స్వార్థ ప్రయోజనాల కోసం అయితే బెండ్ అయ్యేవాడు అని చెప్పి నేను యానం ప్రజలకు చెప్పాను. అలాగే వేలూరు జిల్లా, మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, కృష్ణగిరి జిల్లా, రాణిపేట, గ్రేటర్ చెన్నైలో కూడా నేను చాలా ప్రచారం జరిగింది. వాళ్ళందరూ కూడా నన్ను నేను తెలుగులో నేను మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా తన సొంత మనుషుల్లా కూడా తీసుకున్నారు. అది విజయ్ గారు ఇచ్చిన నాకు ఒక పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే యానంలో క్యాండిడేట్ పోటీ చేసినప్పుడు స్వయంగా నాకు హైకమాండ్ నుంచి ఫోన్ చేసి యానంలో నెల ముందు టికెట్ ఇచ్చాము, ఆయన చాలా మంచి వ్యక్తి, గెలుపోటములు పక్కన పెట్టండి, మీరు తోటరాజు గారికి వెళ్ళి ప్రచారం చేయండి అని నాకు పై హైకమాండ్ చెప్పడం జరిగింది. అక్కడ తోటరాజు గారు కానీ బహుశా సరే ఈ ఎలక్షన్స్ లో పాండిచేరులో మా పార్టీ ఏం గెలవలేదు, తమిళనాడులో గెలిచేస్తున్నాము, ఆయన గెలవకపోవచ్చు కానీ ఇప్పుడు తోటరాజు గారు కానీ పార్టీని బతికిచ్చారు. ఆయన ఏ స్థాయిలో బతికించారంటే ఆయన జ్ఞానంలో టికెట్ ఇస్తే ఆయన ఆంధ్ర తెలంగాణలో కూడా పార్టీకి ఊపిరి పోశారు. ఆయన కూడా మంచి రోజులు విజయ్ గారి చేతిలో రాబోతున్నాయి కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో సందీప్ గారిని ఎలా చూడవచ్చు అంటారు? ఎలా అని చూడొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే విజయ్ గారి కోసం పనిచేసే ఒక సైనికుల్లా చూడొచ్చు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. అది ఈ రోజా రేప ఎల్లుండని తెలియదు, కానీ అది రేపటితో మొదలవుతుంది. మా అధ్యక్షుల వారికి ఖచ్చితంగా ఇప్పటికే కేరళ, ఆంధ్ర మీద మా నాయకుడికి మనసు ఉంది, కానీ మేము ఫస్ట్ తమిళనాడే టార్గెట్ పెట్టుకున్నాం. తమిళనాడులో డిఎంకేని కోసేసం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా రాజకీయ ప్రధాన శత్రువు బీజేపీ. ఆ బీజేపీ ఎక్కడ ఉంటే అక్కడ మేము పనిచేస్తాం. అందులో ఈ సౌత్ ఇండియాలో ఆంధ్రాలో ఉంది కాబట్టి నెక్స్ట్ మా నాయకుడు ఖచ్చితంగా ఆంధ్రపై కన్ను అయిపోతున్నాడు అనేది కూడా మేము స్పష్టంగా తెలియజేయబోతున్నాం. అంటే ఆంధ్రాలో పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి కదా, అంటే చాలా బలమైన పార్టీలు ఉన్నాయి, ఈ పార్టీలను ఎదుర్కొనే శక్తి ఉందంటారా? అంటే తమిళనాడు పాలిటిక్స్ వేరే ఉంటాయి, ఆంధ్ర పాలిటిక్స్ వేరే ఉంటాయి కదా, అంటే ఆ రాజకీయాలకి ఈ రాజకీయాలకి వ్యత్యాసం చాలా ఉంది కాబట్టి ఆ పోటీ అనేది ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరే ఉండొచ్చు, తమిళనాడు రాజకీయాలు వేరే ఉండొచ్చు, కానీ ఓటర్ ఆలోచన విధానం ఒకటే ఉంటుంది, నాయకుడు ఆలోచన విధానం ఒకటే ఉంటుంది. మా నాయకుడిని ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ యువత మీరు శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఎక్కడ మహబూబ్ నగర్ నుంచి ఎక్కడ చూసినా కూడా మా నాయకుడికి జన నిరాజనం పడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జంజీ యువత విజయ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటుంది. 100% విజయ్ గారు తమిళనాడులో చాలా స్వపరిపాలన చేయబోతున్నాడు, అభివృద్ధి చేయబోతున్నాడు. అది ఖచ్చితంగా ఆంధ్రాలో ఇంపాక్ట్ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో పిక్చర్ చాలా క్లారిటీ వస్తుంది. ఓకే, విజయ్ గారు ఆయన ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గారు ఉన్న ఫోటో పట్టుకొని చూపిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ శ్రేణులు కూడా మద్దతు తెలిపారు అనేసి అని అంటున్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రచారం చేయలేదు, కానీ నాకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం నేను అక్కడ ప్రచారం చేశాను కాబట్టి వేలూరు, కృష్ణగిరి, రాణిపేట, గ్రేటర్ చెన్నైలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చాలా బలంగా సపోర్ట్ చేశారు పార్టీకి. నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఆంధ్రప్రదేశ్ టీవీకే పార్టీ శాఖ తరఫున.